హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీతో అన్నమాట. దోశ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు కదండి. అందులోనూ కారం దోశ అంటే ఇంకా చాలా ఇష్టంగా తింటారు. అది మనం బయట హోటల్లో చేస్తూ ఉంటారు. అలాగే ఇంట్లో కూడా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామండి. మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు పప్పులు, అలాగే 3 వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా పొడి చేసుకుందాం. ఇలా పొడి చేసుకున్న ఈ పప్పుల పొడిని పక్కన పెట్టుకుందాం. ఇదే మిక్సీ జార్లో ఇప్పుడు మనం ఎర్రకారం ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం నేను 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే 7-8 వెల్లుల్లిపాయలను వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నాను. దీనిలో జీలకర్ర వేయడం వల్ల దోశకు చాలా రుచి వస్తుందండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం దోశను ప్రిపేర్ చేసుకుందామండి. దోశ ప్యాన్ బాగా వేడైన తర్వాత 1 స్పూన్ దోశపిండి వేసుకొని ఇలా బాగా పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి కానీ నూనె కానీ 1 స్పూన్ వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల దోశ చాలా క్రిస్పీగా వస్తుందండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఎర్రకారాన్ని దోశ అంతా అప్లై చేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల దోశ అనేది పైన క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పప్పుల పొడి ఉంది కదండి, ఆ పప్పుల పొడి కొద్దిగా పైన బాగా వేయాలి. ఇలా వేసి దోశ అంతా బాగా కాలిన తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. సింపుల్గా చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పల్లీల చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్లోని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నా వీడియోస్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.